నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ పెద్ది మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన సినిమా జూన్ 25న ఈ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. జూన్ 25న గ్రాండ్గా అయితే రిలీజ్ కాబోతుంది. సో ఒక్కసారి పెద్ది మూవీ జర్నీ గురించి మాట్లాడుకున్నట్టయితే అండ్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకున్నట్టయితే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ తర్వాత పెద్ది మూవీ పైన చాలా ఫోకస్గా చాలా కేరింగ్ అయితే తీయబోతున్నారు. లుక్స్ చూసుకున్నట్టయితే గ్లింప్స్ చూసుకున్నట్టయితే చాలా మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఇప్పటి వరకు. సో ఈ సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ. సో ఫైనల్లీ గేమ్ చేంజర్ తర్వాత ఈ సినిమా తొందరగా రాబోతుంది. జూన్ 25న అయితే వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ బుచ్చి బాబు డైరెక్షన్ సెకండ్ సినిమా కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ సినిమా దగ్గరుండి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ చాలా కేర్ఫుల్గా రాశాడు అనేసి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. చాలా కాన్ఫిడెంట్తో కూడా ఉన్నాడు బుచ్చి బాబు అని చెప్పుకోవచ్చు. ఒక ఈవెంట్లో చెప్పాడు ఈ సినిమా పక్కా రాసి పెట్టుకోండి బ్లాక్ బస్టర్ కొడుతుంది, హైయెస్ట్ కలెక్షన్స్ కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందనేసి కూడా చెప్తున్నారు. బేసిక్గా చాలామంది ఏమంటున్నారంటే రాజమౌళి గారి డైరెక్షన్ చేసిన తర్వాత చాలా ఫ్లాప్స్ పడతాయి అనేసి కూడా అనుకుంటున్నారు. గేమ్ చేంజర్ ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నారు. అది కాదండి, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ త్రిబుల్ తర్వాత దేవరా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అండ్ పార్ట్ 2 కూడా ఉంది. సో అలాంటిది ఇప్పుడు గేమ్ చేంజరు ఆచార్య ఓకే సో మళ్ళీ ఇది ఫ్లాప్ పడొచ్చేమో అని కూడా అనుకుంటున్నారు. డోంట్ వరీ అండి, ఎందుకంటే బుచ్చిబాబు గారు మంచి కేర్ఫుల్గా అయితే ఈ సినిమా దగ్గరుండి తీస్తున్నాడు. సో అలాంటిది ఈ సినిమా మంచి టాక్తో అయితే వస్తుంది ఇప్పటివరకు. అండ్ గ్లిమ్స్ పోస్టర్స్ చూసుకున్నట్టయితే సో ఫైనల్లీ ఈ మూవీ జూన్ 25న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. మిగతా యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే జాన్వీ కపూర్ దేవరా తర్వాత ఈ సినిమాలో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్లో కనిపించబోతుంది. అండ్ జాన్వీ కపూర్ గారు శ్రీదేవి గారి డాటరు. అండ్ శ్రీదేవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంత మంచి మార్కు సంపాదించుకుందో అలాంటి మార్కు జాన్వీ కపూర్ గారు కూడా సంపాదించుకుంటారని అయితే చాలా హోప్స్ అయితే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే శ్రీదేవి గారు లేని లోటు అయితే ఇప్పటికి కనిపిస్తుంది. మేబీ ఆ లేని లోటు జాన్వీ కపూర్ గారు తీర్చారా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో దేవరా మంచి క్యారెక్టర్ అయితే చేసింది. సో కొంచెం స్కోప్ ఉంటే బాగుంటుంది అనేసి కూడా చాలామంది అనుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా మంచిగా చక్కగా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా వచ్చేసిందని కూడా బుచ్చిబాబు గారు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ జగపతి బాబు గారి లుక్ కూడా చాలా చక్కగా ఉంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది జగపతి బాబు గారి లుక్. అండ్ శివరాజ్ కుమార్ గారు డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారు పెద్ద సినిమాలో. సో మేబీ ఇది ఓవరాల్గా ఒక క్రికెట్ విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా ఉంది స్టోరీ అయితే. సో మేబీ రంగస్థలం ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో ఒక విలేజ్ నెగిటివిటీ స్టోరీ కాబట్టి అలాగే ఈ పెద్ద సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ అవుతుంది అనేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. సో హోప్స్ ఈ సినిమా అయితే ఫైనలీ జూన్ 25న అయితే రాబోతుంది. ఓవరాల్గా మ్యూజిక్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లుక్స్ కావచ్చు, ఓవరాల్గా పర్ఫెక్ట్ అండ్ పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన సినిమా జూన్కి పోస్ట్పోన్ అవ్వడం, లేట్గా వచ్చిన లేటెస్ట్గా అయితే రాబోతుంది సినిమా. ఎందుకు డీలే అయిందనేసి కూడా మీకు అందరు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అండ్ కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ వల్ల సినిమా కొంచెం పోస్ట్పోన్ అయింది. జూన్లో రిలీజ్ కాబోతుంది. సో ఫైనలీ మంచి పర్ఫెక్ట్ డిజైనింగ్తో ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారు బుచ్చిబాబు గారు. అండ్ సుకుమార్ గారు కూడా కొంచెం ఇన్పుట్స్ అయితే ఇస్తున్నారు ఈ సినిమాకి, ఎందుకంటే రంగస్థలం బాండింగ్ ఉంది కాబట్టి. సో బుచ్చిబాబు గారు, రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు వీళ్ళ బాండింగ్ మనందరూ తెలిసిందే. సో అలాంటిది ఇది మంచి కమర్షియల్ ప్యాకేజ్, ఓవరాల్గా కమర్షియల్ సినిమా, మంచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో సినిమా హైయెస్ట్ కలెక్షన్స్ క్రాస్ చేయాలనేసి కూడా ఈ సినిమా చాలా కేర్ఫుల్గా తీసుకొని ఈ సినిమా మంచిగా చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారు చాలా కేర్ఫుల్గా తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. సో మేబీ మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఆకలితో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.